ఈరోజు 6 జనవరి ఈ సినిమా టీజర్ లాంచింగ్ కు విచ్చేసిన ఈ చిత్ర బృందానికి అందరికీ, సినిమా ప్రముఖులందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ అయిన రవిప్రకాష్ రెడ్డి గారికి, డైరెక్టర్ అయిన బషీర్ అల్లూరి గారికి, సినిమా యూనిట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మనం టీజర్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా టీజర్ కూడా రావటం జరిగింది. మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, చాలా బాగా ఉన్నాయి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. సినిమా కూడా ఒక అద్భుతమైన రీతిలో వచ్చిందని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కావాలని, సినిమా హిట్ కావాలని, దీని ద్వారా సినిమాలో పనిచేసిన అందరికీ కూడా మంచి పేరు రావాలని తెలియజేస్తూ, ఈ సినిమా జర్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సినిమా యూనిట్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే, మరి ఆయన అంటే మీరు చూస్తున్నారు, బాగా వర్షాలు వచ్చి స్టేట్ అంతా కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి ఆయన రాలేని విషయాన్ని కూడా మీకు చెప్పమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. మరి అన్యదా కూడా ఎవరు భావించొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ బల్లా వెంకటరెడ్డి గారు 2 మాటలు మాట్లాడాలి. ఈనాటి జర్నీ 6 ప్రీ లాంచింగ్కి విచ్చేసినటువంటి మా అన్నగారు పటేల్ రమేష్ రెడ్డి గారు, మరియు ఈ చిత్ర బృంద యూనిట్ ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆలూరి బషీర్ గారు, అలాగే సురేందర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు, సినిమా హీరో గారు, హీరోయిన్లు, మరియు చిత్ర యూనిట్ అందరికీ, చిత్ర బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ జర్నీ 6 మంచిగా అందరు హృదయాల్లోకి పోయి జర్నీ 6 లాగానే ఇంకా మంచి హిట్ కొట్టాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి గారు రాలేకపోయారు. రమేష్ అన్న చెప్పారు ఆల్రెడీ. అందులోటి నల్గొండలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అక్కడ ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. అది కూడా దానివల్ల కూడా కొంచెం రాలేకపోయారు. ఖచ్చితంగా మీ ఫంక్షన్కి, నెక్స్ట్ ఫంక్షన్కి ఖచ్చితంగా వస్తారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి ఇదే యూనిట్లో మళ్ళీ ఈ చిత్ర బృందం అంతా ఇంకా మున్ముందు చాలా సినిమాలు, హిట్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 జర్నీ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విచ్చేసేది ఉండే. అనివార్య కారణాల వల్ల ఆయన ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన ప్లేస్లో మన టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం కలుగుతూ, మరియు వెంకటరామరెడ్డి గారు, పల్లా వెంకటరామరెడ్డి గారు, ఆయన చైర్మన్ గారు విచ్చేశారు. అదేవిధంగా ఈ 6 జర్నీ ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి గారు, మరియు మిత్రులు డైరెక్టర్ బషీర్ గారు అయితే నా కాలనీలో నా పక్కనే ఉంటాడు. ఆయన చాలా మంచి మిత్రుడు నాకు. అదేవిధంగా మా సురేందర్ రెడ్డి గారు, ఈయన కూడా మంచి మిత్రుడు మాకు, మంచి సీనియర్ మోస్ట్, పెద్ద హీరోలకు కెమెరా చేసిన వ్యక్తి. ఈ సినిమాకు ఈ సురేందర్ రెడ్డి గారు ఇవ్వడము నిజంగా ఈ సినిమాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా సినిమాకు హీరోయిన్ గారు, మరి ఈ చిత్రానికి అందరూ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, నటించారో అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ అభినందిస్తున్నాము. ఈ 6 జర్నీ సినిమా చాలా హిట్ కావాలని, బాగా మంచి కలెక్షన్స్ కూడా
రవిప్రకాష్ రెడ్డి గారికి రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. వివిధ పెద్దలందరికీ పేరుపైన నమస్కారం. నా తోటి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ మేమంతా కలిసి ఈ సినిమా చాలా చిత్తశుద్ధిగా చేశాం. బషీర్ కథ చెప్పినప్పుడు నాకు ఈ కథ మీద మంచి ఒపీనియన్ ఏర్పడింది. అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. అంటే ఏ ఒక్కరు కూడా ఎటువంటి వర్క్ దాచుకొని కానీ పాలిటిక్స్ కానీ ఏం లేవు. చాలా బాగా చేశాం. అదే రిజల్ట్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. ఈ అవకాశం, ఇలాంటి అవకాశం టెక్నీషియన్స్ రావడం అరువు చెప్పాలంటే. అంటే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఐడెంటిటీ కోసం ఒక్కొక్కరు ప్రయత్నం చేయడం, సినిమా కోసం కష్టపడి పనిచేయడం అనేది ఒక తృప్తి. అంటే దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా, ఎంత చిన్న సినిమా అయినా కూడా టెక్నీషియన్కి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. నాకు ఈ సినిమాలో అది కుదిరింది. కాబట్టి ఈ సినిమాలో నేను పనిచేసినందుకు గాను నేను థ్యాంక్స్ చెప్తున్నాను బషీర్ గారికి, నా తోటి టెక్నీషియన్స్ కానీ, నా తోటి కళాకారుల ఆర్టిస్టులు అందరికీ కూడా ధన్యవాదాలు. అది ట్రెండింగ్కి రావడం నేను నమ్మలేకపోయినా నిజంగానే. యాక్చువల్లీ ఈ పాట చేయడానికి సుమారు 1 month పట్టిందండి. యాక్చువల్లీ చాలా స్పందించి చేయడం అయింది. అది మొత్తం డైరెక్టర్ గారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన చాలా టైం తీసుకొని చేయమన్నారు. అందుకని చాలా బాగా వచ్చింది సార్ పాట. 2 రాగాల్లో చేయడం అయింది. ఆ పల్లవి ఒక రాగం ఉంటుంది, చరణం ఒక రాగం ఉంటుంది. కానీ రిపీటెడ్గా ఎవరైనా నిన్నోడు మళ్ళీ రిపీటెడ్గా వినడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. పెద్ద సినిమా మూవీలాగా చేశాను నేను యాక్చువల్లీ. అది అంతే. 18 నంది అవార్డులతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేను పేరు పొందాను. అయితే ఇవన్నీ ఇక్కడ తమ్ముడు ప్రతిసారి ఏంటంటే నాకు న్యూస్ రీడర్ అంటే నేను అది కాదు, అదొకటే కాదన్న దీనికి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాడు. ఇక దీనికి వస్తే బషీర్ నాకు అత్యంత ఆప్త మిత్రుడు అనికంటే ఆప్త శిష్యుడు నాకు. సో ఎందుకంటే బషీర్ యాక్చువల్లీ ఈ సినిమాలో నేను నటించడానికి కారణం ఏంటంటే బషీర్ వచ్చి రిక్వెస్ట్ చేయడంతో చాలామంది శిష్యులు వచ్చినా కానీ ఎప్పుడు నటనకు దూరంగానే ఉన్నాను. స్టార్టింగ్లో నటించిన, ఆ తర్వాత నటనకు దూరంగా ఉన్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత బషీర్ వచ్చి అంటే నా శిష్యుడు అంటే ప్రియ శిష్యుడు, ఆప్త శిష్యుడు అన్నాను కాబట్టి ఆ దీంట్లోనే ఆ అనురాగంతోనూ ఆప్యాయతతోనే ఈ చిత్రంలో నటించాను. ఆ నటించడం కూడా ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్గా సైంటిస్ట్ క్యారెక్టర్లో చేశాను. నాకు కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా నచ్చింది. ఈ సినిమా విజయవంతం కావాలని మన రవిప్రకాష్ రెడ్డికి కాసుల వర్షం కురిపించి మామూలుగా ఏంటంటే ఇలాంటి సినిమాలు ఒకటి కాదు మరెన్నో 10 చిత్రాలు తీసేసి అందరికీ ఏంటంటే ఇండస్ట్రీకి ఒక మంచి మామూలుగా అంటే ప్రొడ్యూసర్గా మిగిలాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నువ్వు చిన్నతనం ఎవరన్నారమ్మా? నేను ఎప్పటి నుంచి చూస్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మరి జర్నీ 6 అనే సినిమా నిజంగా ఆర్టిస్టులం కానీ టెక్నీషియన్లం కానీ ఈ సినిమాను నిజంగా జర్నీలాగా యాక్టివ్గా పనిచేసాము. ఒక సరదాగా చేశాము ఈ సినిమా. ఇక మా డైరెక్టర్ బషీర్ సార్ గురించి చెప్పాలంటే, అన్నయ్య ఏ సినిమా చేసినా నాకు మంచి క్యారెక్టర్ అయితే పక్కా ఉంటుంది. ఇది నేను 2వ సినిమా. సో నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు మా బషీర్ సార్. తర్వాత మా ప్రొడ్యూసర్, అసలు ఆయన ప్రొడ్యూసర్ లాగా లేడు, హీరో ఫ్రెండ్ లాగా సరదాగా ఉంటాడు ఎప్పుడు మాతో. అన్న ఆల్ ది బెస్ట్ అన్న, నీకు మంచి రావాలి, మనం కంటిన్యూస్ సినిమాలు చేయాలి. ఇక మా సురేందర్ రెడ్డి అన్నయ్యతో నేను చాలా సినిమాలు చేస్తున్నా. సినిమా చాలా అందంగా చూపించాడు. సో నిజంగా హీరోయిన్లు అయితే ఇంకా అందంగా ఉన్నారు. పోయేటప్పుడు మీ నెంబర్ ఇవ్వండి అమ్మా తల్లి, మీ నెంబర్లు ఇవ్వండి, తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. మా హీరో గారు అన్నా ఏడున్నావన్నా ఎనుకుంటే అట్లా నా ముందుకు రావే. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇంకా విలన్ గారు చాలా అద్భుతంగా చేశాడు. తేజ ఎనుకుంటావు అన్నయ్య, ముందుకు రా. అరే ఇప్పుడు నువ్వు హార్ట్ టాపిక్ బాబు. తేజ కూడా ఇంకా మంచి క్యారెక్టర్ చేశాడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బషీర్ సార్
మీరు ఏ సినిమా చేసినా నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు. మీరు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి, నాకు మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడున్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి నా నమస్కారం. సో 6th జర్నీ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ బషీర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవి సార్కి, మాతో పాటు కూడా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా కో యాక్టర్స్, హ్యాపీ వర్కింగ్ విత్ యూ ఆల్, మిస్ యూ గైస్. అండ్ సమీర్ గారు, థ్యాంక్ యూ సమీర్ గారు, ఒక్కొక్క సీన్లో మంచి రాకపోతే సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డిఓపి సార్, మీ నుండి నాకు ఈ అవకాశం వచ్చింది, నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఆల్. యా, థ్యాంక్ యూ పల్లవి గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి గారు, డైరెక్టర్ సార్, ఇంకా ప్రొడ్యూసర్ సార్. డైరెక్టర్ గారు మమ్మల్ని మంచిగా గైడ్ చేసి ఇలాంటి మూవీకి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రమ్య కృష్ణ. హలో ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి పటేల్ రమేష్ రెడ్డి గారు అండ్ బొల్లా వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు, సార్ మీతో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం. ఎస్, చాలా లక్కీ సార్. అంటే సార్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ వెల్ నోన్ పర్సన్. అంటే ఈ వర్క్ చేయడం నాకు కొత్త కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంది, దట్స్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈయన నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మళ్ళీ ఇలా మూవీస్ చేసి మాతోనే ఇలా యాక్టింగ్ చేయాలి అని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా కో ఆర్టిస్టులు పల్లవి, సాహితీ, తేజ, సమీర్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సారీ నేను లేట్గా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. బట్ మాకు మాత్రం 2 days ముందే వినాయక చవితి వచ్చింది బికాస్ ఆఫ్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ అండ్ మీ కోఆపరేషన్. అండ్ ఫస్ట్ నా డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తాను. తన జర్నీ 6 అనే మూవీ నేమ్ ఎలా వచ్చింది నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. సో జర్నీ 6 అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు ఎవ్రీథింగ్ ఇలా అలా ముందు ఆ టైం ముందు కొనసాగాలని జర్నీ 6 పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని వదలరండి, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తుంటారు, హెల్పింగ్ నేచర్ కూడా ఉంది తనకి. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారు, యాక్టర్ కూడా. అండ్ స్టార్టింగ్ నుంచి అందరూ మాట్లాడుతున్నారు కానీ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడట్లేదు అని మీకు కూడా డౌట్ ఉంది కదా, మాటలు రావట్లేదంట. అలా అన్న వాళ్ళు ఇంకా డబుల్గా ట్రిపుల్గా మాట్లాడతారు. సో ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ వెల్కమ్. సో మాతో యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంతేనా? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి, కానీ మీరు ఏంటి ఒక్క పాటలో ఫినిష్ చేసేసారు. మనకు మాట్లాడటమే రాదు కానీ మాట్లాడాలి. ప్రొడ్యూసర్ అంటే ఏంటి ఎవరనుకున్నారు? పిల్లర్, అపార్ట్మెంట్కి పిల్లర్ మీరు. ఇంకొక 2 మాటలు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇందులో ఫస్ట్ మా నాన్నగారు కూడా టీచరే. అందుకే టీచర్స్ డే రోజు ఇది సినిమాకు లాంచ్ చేయడం జరిగింది 6th జర్నీ మూవీ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నా. అందులో నా ఫ్రెండ్ డైరెక్టర్ గారు బషీర్ గారు
అతను నాకు ఫస్ట్ కథ చెప్పడం జరిగింది. కథ చెప్పగానే నాకేదో చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ, యాక్టర్ కావాలనేది. కానీ ప్రొడ్యూసర్ చేసేసాడు మా డైరెక్టర్ గారు. అంతే బషీర్ గారు అలా ఉంటుంది. యాక్టర్ని కూడా చేశాడు. ఇంకేం చేశాడు? ప్రొడ్యూసర్ చేశాడు. మాకు ఈ సినిమా హిట్ కొడుతుందనే ఆలోచనలోన చాలా అనుకుంటున్నాను. ఇదంతా మీరంతా నాకు సహకరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయిపోయిందా? వావ్, చెప్పానా నేను ముందే చెప్పానా? రాను మాట్లాడిన అన్న వాళ్ళు ఎక్కువ డబల్ ట్రిబుల్ మాట్లాడతారని. ఏం మాట్లాడారు? యా, థ్యాంక్ యూ అవంతిక గారు. అండ్ మీరు వచ్చి హలో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రొడ్యూసర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే చీఫ్ గెస్ట్ ఈరోజు వచ్చిన సార్ థ్యాంక్స్ ఫర్ ప్రెజెన్స్ హియర్. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కొరియోగ్రఫీ కళాధర్ మాస్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. కష్టపడిన డ్యాన్స్ మాతో చేయించారు. థ్యాంక్ యూ అండి. హలో ఓకే. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్, మా యొక్క సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎక్కడి దాకా వచ్చారు. నేను ఇక్కడికి ప్రసాద్ ల్యాబ్స్కి చాలా మూవీ ఫంక్షన్స్కి వచ్చానండి. నా మూవీ ఫంక్షన్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, సార్ బషీర్ గారు ఫోన్లో ఉన్నారు, ఓకే ఉండను పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బషీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మూవీ అనేది నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే నాకు వచ్చిందండి ఈ క్యారెక్టర్. బిగ్ బాస్కి వెళ్ళే ముందే నేను ఆల్రెడీ ఇందులో ఒక 15 days క్యారెక్టర్ చేసి వెళ్ళాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా చేశాను. అండ్ నేను లోపలికి వెళ్ళే టైంలో వీళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఎలాగంటే సాంగ్ షూట్ ఒకటి ఉంది, నేను ఇంకొక 2 daysలో వెళ్ళిపోతున్నాను సార్ అయిపోయిందంటే నా కోసం వాళ్ళు చేయాల్సిన షెడ్యూల్ ఆపేసి ఆ సాంగ్ షూట్ ముందు పెట్టుకొని దాని తర్వాత నా కోసం 2 days షెడ్యూల్ మార్చుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. ఎందుకంటే బేసిక్గా ఒక కొత్త సినిమా కొత్త వాళ్ళందరితో చేస్తున్నారంటే కొంచెం బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. అవి కూడా చూసుకోకుండా మా రవి గారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాంగ్ని మొత్తం దండుపాలెం బ్యాచ్ మా యాక్టర్స్ అందరు ఇందులో మామూలుగా లేదు. పాడేట్లో బేసిక్గా ఎంత మంచిగా చూసుకున్నారంటే బేసిక్గా తిండి ప్రియుడిని నేను. ఫుడ్ బాగోపోతే అడ్డా అనుకుంటాను. ఆల్మోస్ట్ 8 to 10 days షూట్ చేసాం. మంచి భోజనం పెట్టి మంచి ప్రొడక్షన్. సీరియస్లీ సార్ చాలా బాగా చూసుకున్నారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఆర్టిస్టులు అందరినీ. దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇందులో ముఖ్యంగా కొట్టినా మాట్లాడదా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డిఓపి గారు సురేందర్ రెడ్డి గారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదండి మా వయసు ఎవరిది. ఇందులో వర్క్ చేసిన ఏ ఆర్టిస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏది లేదు. నేను చేస్తుండగా తెలిసింది. ఎందుకంటే ఈ యొక్క స్టార్టింగ్ స్టేజెస్లోనే అలాంటి డిఓపి గారితో వర్క్ చేయడం సీరియస్లీ మాకు చాలా అదృష్టం. చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుండి. అండ్ డిఓపి గారు డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు కలయికలో ఇది ఇలా కాదు, ఓకే మనం చేసినా కూడా దీనికి కొంచెం బెటర్, ఒకవేళ ఎక్కువ చేసినా అదే అంత ఇచ్చారు అంతా ఉండేవాళ్ళు. సీరియస్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి సార్, నా డాన్స్ మీ అందరికీ తెలుసు ఓకేనా. నాతో కూడా డాన్స్ చేశారు కళాధర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. కాదయ్యా నా వల్ల కాదు, లేదు నీకెందుకు లేదంటాడు ఆయన. ఆడైపు నాకు నా వల్ల కాదు. కష్టపడి ఒక 2-3 స్టెప్పులు చూపించారు సార్. నైస్ స్టెప్ సార్, బాగా హీరో గారితో చేయించిన పక్కలో కూర్చున్నాను. మన వల్ల ఇది మనం చేయాలి సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను డ్యాన్స్ చేస్తాను, నేను కల్లో నాకు వచ్చింది ఒకటే పంపు 2 సార్లు అటు కూడా పక్కకు పోతా. నాతో డ్యాన్స్ చేయించాడు ఆయన 2 సార్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైట్ మా మాస్టర్ గారు లేరండి. బేసిక్గా నేను చూస్తూ ఆలుగడ్డ లేపుతుంటే ఎట్లా లేపుతారో ఏందని నాకు కూడా తాడు కట్టారండి బాబు. ఈ శరీరానికి కూడా తాడు కట్టి పైకి లేపారంటే మామూలు విషయం కాదు. అండ్ ఇంకొకటి నేను ఇది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. సీరియస్లీ నాకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా హిలేటెడ్గా ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఒక ఆడియన్గా చూసి ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి మొత్తం సస్పెన్స్లు ట్విస్టులు. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇది కాదు ఇది చేసినా నేనే ఇది జరిగిందా ఇక్కడ అని అనుకునేంతగా తిప్పే స్క్రీన్ ప్లేలో. సీరియస్లీ బషీర్ గారు క్రియేటివ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా ఆర్టిస్టులు వచ్చేది సమీర్ బ్రదరు.
బ్రదరు చూడటానికి 6 feet మాట్లాడండి, చూశారు ఇందాక. థ్యాంక్ యూ అండి, ఓకే అండి. వెళ్ళిపోతాడు కానీ కెమెరా పెడితే యాక్టింగ్ తప్ప నేను చేస్తూనే ఉంటాడు. సమీర్ అన్న, విష్ యూ గుడ్ లక్. ఇది మీకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ చేయాలి మనం సీరియస్లీ. అండ్ నాకు ఈ కాంబినేషనే కావాలండి. డైరెక్టర్ గారు, హీరో గారు అండ్ మా దాంట్లో మెయిన్ కాంబినేషన్ రవి గారు కావాలి. ఈయనంటే నడిచింది బండి వచ్చి అటు ఇటు తిరుగుతున్నా. సార్ ఇప్పుడు వచ్చేసాను బాగా తిరుగుతూ ఉంటాడు. చాలా బాగా ఎంకరేజింగ్ చేశారు. థ్యాంక్ యూ అన్న రవన్న. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్ ఏదో దగ్గరకు వచ్చి ఇచ్చుకున్నాను, దూరం నుండి ఎందుకు కాదు. ఇప్పుడు మగధీర సినిమా చేయి పెట్టంగా మ్యూజిక్ కావాలి మన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా చెప్పాల్సిన డైరెక్షన్ టీమ్ అండి, అభిరామ్ కానీ ఉన్నాడా మా తమ్ముడు, ఓకే అది చూడు కొత్త పెళ్లి కొడుకు రోజు కుర్రాడు. అండ్ నెక్స్ట్ చైతన్య, ప్రతి ఒక్కళ్ళు ఆమె యువరాజు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు డైరెక్షన్ టీము. ఎందుకు చెప్తున్నానంటే అండి, టీం అందరూ కొత్త, డైరెక్షన్ టీం కొత్త. ఇక్కడ లోకల్లో షూట్ చేయడం ఒక ఎత్తు అండి. ఒక పాడేరు లాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో కూడా మా అందరికీ వసతులు క్రియేట్ చేసి చాలా బాగా షూట్ చేశారు. దానికైతే చాలా బాగా ఇంప్రెస్ అయిపోయానండి. థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్స్, మా పల్లవి బాబా ఇప్పుడే చూశారు. సాంగ్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఒక లెక్క అయితే సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా సాహితీ గారు, అమ్మ సాహితీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కాంబినేషన్ కూడా మంచి సీన్లు ఉన్నాయి పాపతో, చాలా బాగా చేసింది. నెక్స్ట్ మన రమ్యకృష్ణ గారు. అండ్ రమ్యకృష్ణ గారిని ఇక్కడ ఎక్కడ ఉంది కదా, ఇదే ఉండదు సినిమాలో మొత్తం వేరు, ఆ కథ వేరు ఉంటుంది, మామూలుగా ఉండదు పాపదే. ఆ అమ్మాయి క్యారెక్టర్ సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లోజ్ చేసే ముందు ఆ డైరెక్షన్ టీం అన్న పైకి రండి అన్న, మళ్ళీ వారే రావాలి మీరు. చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది టీజరే, నెక్స్ట్ ట్రైలర్ ఉంటాయి, నెక్స్ట్ సాంగ్స్ ఉంటాయి, చాలా ఇంకా ఈవెంట్లు ఉంటాయి, చాలా కబుర్లు కూడా మాట్లాడుకుందాం సినిమా గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. గురుదేవోభవ. హ్యాపీ టీచర్స్ డే అండి అందరికీ. మమ్మల్ని ఆశీర్వాదించడానికి వచ్చిన మన రమేష్ రెడ్డి అన్నకు, మళ్ళీ మన వెంకటరెడ్డి అన్నకు, ప్రతాప్ రెడ్డి అన్నకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మాకు బ్లెస్ చేసినందుకు మీరు. ఇక ఈ సినిమాకి ఎవరు వచ్చినా కూడా మీడియా మిత్రులు, ముఖ్య అతిథులు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వచ్చారు మా గురించి, మాకు ఆశీర్వాదించారు, చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇంక అందరూ మాట్లాడేశారు. ఇంకా మా హీరో గారు సమీర్ గారి గురించి చెప్పాలి. ఆ అబ్బాయి దెబ్బలు తగిలినా ఏం చేసినా సరే సార్ చేద్దాము అని చెప్పేసి వచ్చే వ్యక్తి ఆయన. ఇంకొక వ్యక్తి మన తేజ గారు అంటేనా అనే వచ్చేస్తున్నా అంతే, ఎక్కడుంటారో తెలియదు వచ్చేస్తారు అంతే, అయిపోద్ది మొత్తం షూట్ అయిపోద్ది, అలాంటి క్యారెక్టర్ ఆయనది. ఇంకా రవిప్రకాష్ రెడ్డి గారు, ఆయన నిర్మాత కన్నా ఎక్కువ ఆర్టిస్ట్, ఫ్రెండ్, ఇంకా చెప్పకూడదండి. ఇంకా ఒక నిర్మాతగా కాదు, ఇంకా ఆయన చాలా హోల్ టీమ్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇదే కాకుండా ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలండి, వీళ్ళందం చూస్తున్నారుగా, ఎవరైనా ఎలా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. హ్యాపీగా ముగ్గురు అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఇక్కడండి అందరికన్నా చిన్న అమ్మాయి అండి ఈ అమ్మాయికి ఫస్ట్ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఎలా చెప్పండి. థ్యాంక్ యూ అవంతిగా, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా బాబా కల్లూరి, మిల్టీ ప్రసాద్ గారు, మన చాలా మంది ఆర్టిస్టులు అండి. మన సాహిత్యం అందించిన రామారావు గారు, ఇంకా చెప్పాలంటే ఇంకా మన వాయింపుడు అంటే ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ సార్, సారీ వాయింపుడు అంటారు, రండి సార్ మీరు రండి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి, నేను చెప్పిన తర్వాత చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లిరిసిస్ట్ రామారావు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా మంచి సాంగ్ చేశారు, చాలా మంచి సాహిత్యం ఇచ్చారండి. ఇంకా చెప్పాలంటే ఇంకా మా సురేందర్ రెడ్డి సార్ గురించి చెప్పాలి. మాకందరికీ ఒక టీచర్ ఆయన. యాక్చువల్గా ఈరోజు టీచర్ డే అనేది ఎందుకు చెప్తున్నానంటే మాకందరికీ ఒక టీచర్ ఆయన. సార్ ఒక్కసారి ముందు రండి సార్. మా టీచర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా మాకు తక్కువే. మాకు దగ్గరుండి ప్రతి విషయంలోనూ దగ్గరుండి సహకరించి ముందుకెళ్ళేటట్టు చేసి సినిమా కంప్లీట్ చేయడానికి సహకరించిన మా సురేందర్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్, మా టీం అంతా మేము రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ సార్. ఇక ఏమంటారండి కొరియోగ్రఫీని, తెలుగులో ఏమంటారండి కొరియోగ్రఫీని? నృత్యం, అంతే కదండి? అంటే చెప్తూ అడుగుతున్నాను. మా కళాధర్ గారు చాలా మంచి ఇది ఇచ్చారండి, మాకు మంచి కొరియోగ్రఫీ చేసి ఇచ్చారు. 2 సాంగ్స్ అద్భుతమైన కొరియోగ్రఫీ అండి. బట్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా చాలా బాగుంటాయి సాంగ్స్, తప్పకుండా చూడండి. ఏం మాస్టర్ గారు? సార్ మీరు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్ సార్.
ఈ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దానికి మరీ మీకు కృతజ్ఞత చెప్తున్నాను సార్. అలాగే మా 3 Roses ముగ్గురు హీరోయిన్స్, నలుగురు. సో సార్ మిమ్మల్ని నేను చూడలేదు సార్, మేడం తప్పుగా అనుకోమాకండి. సో వాళ్ళతో వర్క్ చేశాను కనుక వాళ్ళు చాలా బ్యూటీగా చేశారు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మరి చేశారా లేదు తెలియలా. 100% బాగా చేస్తారు, ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మేడం. చాలా బాగా చేశారు అందరూ. ముఖ్యంగా మన షరీఫ్ గారు ఎక్కడ వెళ్ళారు, షరీఫ్ గారు, సాయి సాగర్ గారు, శ్రీకాంత్, రామకృష్ణ, ఇలా బాబా కల్లూరి అందరూ అండి. ప్రతి ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టు అని కానీ అందరూ బాగా చేశారండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇక నేను మా ప్రతాప్ రెడ్డి అన్న మాకు అక్కడ కుగట్పల్లిలో మాకు ఒక లీడర్. ఆయన మాకు రమేష్ అన్న, తర్వాత వెంకటరెడ్డి అన్న, అందరూ ఎలాగో ఆయన మాకు అలాగా. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు, మా అందరినీ ఆశీర్వదించడానికి. రమేష్ రెడ్డి అన్న, మీతో మాకు చాలా పని ఉంటుంది, టూరిజం శాఖ కాబట్టి ఎప్పుడన్నా వస్తే ఫోన్ చేసుకుంటాం మీకు. మాకు దయచేసి మా సినిమా వాళ్ళకి నాట్ ఓన్లీ మీ అందరికీ హెల్ప్ చేస్తారని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను ఇంకా చంద్ర గారు పేరు ఎత్తలేదండి, సారీ. పిఆర్ఓ గారు ఒక్క నిమిషాలు రండి డ్యాన్స్ మీదకి, ప్లీజ్ ఒక్కసారండి. మా పిఆర్ఓ గారండి, మా గెనకుండి నడిపిస్తున్న వ్యక్తి. ఒక్క 2 మాటలు చెప్పేసాలండి సార్. అదేంటండి ఎలా భయపడుతున్నారు. ఇంకా మా డైరెక్షన్ టీం అండి, అభిరాము, యువరాజు, వెంకీ, మన చైతన్య అందరూ చాలా బాగా సహకరించారు. థ్యాంక్ యూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. సినిమా అయితే తొందరలో మీ ముందుకు వస్తుందండి. సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సెన్సార్కి వెళ్ళింది సినిమా. అది తొందరలో డేట్ అనౌన్స్ చేస్తాము. 6 జర్నీ అంటే ఒక 6 మందితో కలిసి వెళ్ళే ప్రయాణం ఇది. ఆ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారు, ఎలా దేశాన్ని కాపాడ్డారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇందులో సౌండ్తో మనిషిని ఎలా చంపొచ్చు అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి. అది కొత్త పాయింట్ అండి ఇందులో. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బషీర్ గారు. ఇక్కడ తీసి ఇస్తుండడమే ఎంత 1000, 2000, 3000, 10,000 ఇస్తుండడమే. అలా చేసి మాకు ఎక్కడ టెన్షన్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు.